అమరావతి మళ్ళీ హాట్ టాపిక్ అయిపోతుంది. మరోసారి ల్యాండ్ పూలింగ్కి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇది రైతుల్లో తీవ్ర అసహనానికి కారణం కాబోతుంది. ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అప్పుడు చాలా ఉత్సాహంగా భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ దశలో మాత్రం చంద్రబాబు సర్కార్ని చాలా అనుమానిస్తున్నారు. తొలి దశలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం జరగకపోవడంతో సెకండ్ ఫేజ్లో భూములు ఇస్తే అసలు ఏమవుతుందో అనే అనుమానాన్ని అంతటా వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో భూములు ఇవ్వగానే అమరావతి సింగపూర్ స్థాయిలో నిర్మిస్తాం అని చంద్రబాబు చెప్పారు. తీరా ఇప్పుడు ఆ భూములు సరిపోవు, ఆ భూముల మేరకే రాజధానిని పరిమితం చేస్తే మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని చంద్రబాబే చెప్తున్నారు. చంద్రబాబే మాట మార్చేసినటువంటి ధోరణితో కొత్తగా భూములు ఇవ్వడానికి రైతుల సందేహాలు బలపడిపోతున్నాయి. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పట్ల కూడా వ్యతిరేకతతో ఉన్నారు. కానీ ఇప్పుడు వ్యతిరేకిస్తే ఏమవుతుందో, అసలు రాజధాని నిర్మాణం ప్రక్రియ ఎటు మళ్ళుతుందో అనే సందిగ్ధంలో పడిపోయి ఏమీ అనలేక మౌనంగా సాగుతున్నారు. దీన్నే ఇప్పుడు చంద్రబాబు అవకాశంగా మార్చుకుని రైతులంతా సంతృప్తిగా ఉన్నారు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇప్పుడు కీలకమైన అంశం ల్యాండ్ పూలింగ్ విషయంలో అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అంటూ ఇన్నాళ్ళుగా చంద్రబాబు చెప్పిన మాటలు వాస్తవం కాదు అని ఆయన చేతలే అంగీకరిస్తున్నాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి చెప్తూ వస్తున్నారు. 2019లో 3 రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి చేసిన సమయంలో అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు కానే కాదు అంటూ ఆయన తేల్చారు. ఫస్ట్ పేజ్లో 33,000 ఎకరాల భూములు తీసుకుని మొత్తం ప్రభుత్వం దగ్గర 52,000 ఎకరాల భూములు ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేసి వివిధ సంస్థలకు కేటాయించిన తర్వాత కేవలం ప్రభుత్వం దగ్గర మిగిలేది 4,000 ఎకరాలు మాత్రమే అన్నది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాట. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే మాట చెప్తుంది. 4,000 ఎకరాలని అమ్మినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రావాలంటే ఎకరాకి 25 కోట్ల రూపాయల వరకు ఖరీదు చేయాల్సి ఉంటుంది. అంత ఖరీదైనటువంటి భూముల్ని అమరావతిలో ఇప్పుడు కొనుగోలు చేసేది ఎవరు? అలాంటి అవకాశం ఉంటుందా? కొనుగోలు చేయగలరా? ఒకవైపు ఏమో విశాఖపట్నంలో బడా బడా సంస్థలు కూడా 99 పైసలకే భూములు ఇచ్చి 1/2 కోటికే విలువైనటువంటి స్థలాలు కట్టబెట్టి ఇదే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంటే అమరావతిలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఎకరం భూమి కొనుగోలు చేయడం సాధ్యమా? ఎవరూ కొనుగోలు చేయకపోతే ఆ 4,000 ఎకరాలు ఏం చేయాలి? అప్పుడు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ ఎట్టా అవుతుంది? ఇవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ప్రశ్నలు. ఇప్పుడు చంద్రబాబు అవి నిజమేనని నిరూపిస్తున్నటువంటి అంశాలు. ఇట్లా అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి మాటలు కూడా వాస్తవం కాదు అని చంద్రబాబు అంగీకరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ వైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ రైతులు ముందుకు రాకపోతే, భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే, కొద్దిమంది మాత్రమే అంగీకరించి అత్యధికులు ససేమిరా అంటే అప్పుడు అమరావతి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? చంద్రబాబు చెప్పినట్టుగానే మున్సిపాలిటీగా మారిపోతుందా? కాదంటే రాజధాని దేదీప్యమానంగా వెలిగిపోతుందా? ఎట్టా ఏమవుతుంది? అంతటా సందిగ్ధం. మొత్తం రాజధానినే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయంగా చంద్రబాబు మార్చేస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. చంద్రబాబు తీరుతో చాలామంది ఇప్పుడు లోలోన రగులుతూ పైకేమీ అనలేక కొత్తలాడిపోతున్నట్టు కనిపిస్తోంది. తొలి దశలో భూములు ఇచ్చిన 29,000 మంది రైతుల్లో ఇప్పుడు అసహనం పెళ్ళుబిక్కుతుంది. అయినా కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ రైతాంగం అంతా చంద్రబాబు వైపు బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన దుస్థితిలో కనిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆ రోజే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నెత్తికెట్టుకోకుండా చాలా కొద్ది స్థాయిలోనే రాజధానిని పరిమితం చేసుకుంటే ఈపాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఒక రూపం వచ్చి ఉండేదా? లేదంటే ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకుని ఏమవుతాం, ఎటు మళ్ళుతాం అనే తెలియకుండా ఇంకా ఎన్నాళ్ల పాటు సందిగ్ధంలో సాగాలి? ఇవే రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు తొలి చేస్తున్నటువంటి అంశాలు.